ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव। Forum for Truth Seekers, Satyal Vaishapula Brindamu, a textbook of Theosophy, Divya Gnana Prabodhini,
గ్రంథ పఠనం మరియు అధ్యయనము కార్యక్రమం. ఎనిమిదవ పాఠము 80వ పాఠము 80వ పాఠము 21/3/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. మార్చి 21, 2022. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లగట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ కు గైడ్ బుక్ గా 1812లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, ఆంగ్ల గ్రంథము. ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస్ గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1842 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుతుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొక్కి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. మనం ఈ గ్రంథాన్ని పఠిస్తూ అధ్యయనం చేయడం 16/8/2021 సోమవారం నాడు ప్రారంభించుకున్నాం. మరలా 16/3/2022 బుధవారంతో సంపూర్ణమైనది. 16 తారీఖు కరెక్ట్ గా ఒకే తారీఖు వచ్చింది. కోఇన్సిడెన్స్ గా వచ్చింది. గ్రంథం మనం పఠిస్తూ అధ్యయనం చేయడం అనేది సంపూర్ణమైంది. అయితే ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఉపసంహారము అంటాం. ఒక్కసారిగా మనం సింహావలోకనం చేసుకుంటూ ఏం చెప్పుకున్నాము ఏంటి అనే విషయం కానీ, ఏదైనా కొత్త విషయాలు కానీ, దీనికి సంబంధించి
మనం ఇంకేదైనా మనం అవగాహన చేసుకోవాల్సి ఉన్నదా ఆ విషయాలు మనం ఇక్కడ చర్చించుకుంటూ మనం మన అందరి యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది. దీన్ని ఉపసంహార ప్రక్రియగా చెప్పుకోవచ్చు. ఉపసంహారం. తర్వాత ఈ రోజు యొక్క విశేషం కొంచెం చెప్పుకునే మనం మన అసలైన కార్యక్రమంలోకి వెళదాం. ఈరోజు మార్చి 21 చాలా విశేషమైన రోజు. సంవత్సరంలో ఇటువంటి రోజులు మొత్తం 4 ఉన్నాయి మనకి. మార్చి 21, జూన్ 22, సెప్టెంబర్ 21, డిసెంబర్ 22. ఈ 4 విధాలుగా ఉన్నటువంటి 4 రోజులు సంవత్సరంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఎందుకంటే మనం సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అని మనం సామాన్యంగా మామూలుగా అనుకునేది. జనరల్ జరుగుతున్నది, వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నది. అయితే మనకేమనిపిస్తుంది, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కారణం ఏంటి? కాజు భూమి సూర్యుడు చుట్టూ తిరగడం, దాని యొక్క ఎఫెక్ట్ సూర్యుడు భూమి చుట్టూ తిరగడం. ఇక్కడ ఎంత తమాషాగా ఉంది. అంటే ఎక్కడైనా కానీ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈ పద్ధతిలో ఉంటుంది. ఉన్నది ఇద్దరే, భూమి సూర్యుడు. ఒకళ్ళు చుట్టూ తిరగటం. ఒకటేమో కారణం, ఒకటేమో ఫలితం, కార్యం. మనకి ఎఫెక్ట్స్ అన్ని కూడా మనకి తెలియబడేది మన పంచేంద్రియాలకు అనేది అందేది ఏదైనా కానీ ఇట్లా రివర్స్ లో తెలుస్తూ ఉంటుంది. కారణం ఒకటిగా ఉంటే కార్యము, ఫలితము ఇంకొక రకంగా ఉంటుంది. వాస్తవంగా ఏం జరుగుతుంది? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. అయితే మనకి కళ్ళకి కనిపిస్తున్నది సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు. పొద్దున్నే ఉదయిస్తాడు, మిట్ట మధ్యాహ్నానికి నడినెత్తి మీదకి వస్తాడు, మళ్ళీ సూర్యాస్తమనానికి దిగిపోతాడు, అదృశ్యమైపోతాడు, అస్తమయమైపోతాడు. మళ్ళీ అర్ధరాత్రికి దిగువకి మనకి తెలియకుండానే ఆ చీకట్లో తిరుగుతూ భూమికి అడుగున తిరుగుతున్నట్టుగా, ఇది భూమి పైన తిరిగినట్టు అనిపించింది కదా మనకి. ఆ మిగతా సగం ఏమిటి? భూమి అడుగున తిరుగుతూ, ఇక్కడ అస్తమయం అంటే మరణించినట్టుగా, ఇక్కడ మరలా ఆ అర్ధరాత్రికి, మరలా ఆ అర్ధరాత్రి యొక్క కడుపులో ఆ పిండము పెరిగి ఆ బాలసూర్యుడు ఉదయించి మళ్ళా సూర్యోదయం అవుతుంది. ఆ పద్ధతిలో జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. వాస్తవంగానేమో భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతా ఉంది, సూర్యుడు తిరగటం లేదు. ఇది మనం ఏ ఫలితానికైనా, ఏ ఎఫెక్ట్ కైనా దీన్ని అనుభవించుకోవచ్చు. కాజ్ అండ్ ఎఫెక్ట్ వెంటనే అర్థం అవడానికి ఈ ఉదాహరణ మనకు బాగా. ఇప్పుడేంటి, ఇది మార్చి 21. ఎందుకని మార్చి 21 ప్రత్యేకమైన రోజుగా వచ్చింది? సంవత్సరం 365 రోజులు ఉన్నాయి కదా సంవత్సరంలో, కానీ ఇది ప్రత్యేకంగా ఈ రోజునే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, మనం సామాన్యంగా స్టాప్ వాచ్ పెట్టుకునే దగ్గర పగలంతా జాగ్రత్తగా లెక్క పెట్టుకోవాలి. కరెక్ట్ గా 12 గంటలు చీకటి, మరలా రాత్రి అంతా లెక్క పెట్టుకుంటే 12 గంటలు. అట్లా పగలు రాత్రి ఈ రెండు మనకి సంభవిస్తూ ఉన్నాయి కదా. అదేంటంటే భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల ఈ పగలు రాత్రి ఏర్పడుతుంది. తాను తిరగటం అంటే మనం విషయాల పట్ల, ఈ జన్మకి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తితో ఉండడం అన్నమాట.
దానివల్ల అంటే మన చుట్టూ మనం తిరగటం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. ఈ రాత్రి పగలు సమానంగా ఉండవు. ఇవన్నీ సమానంగా ఉండదు. సంవత్సరం పొడుగుతా కొన్ని రోజులు పగలు ఎక్కువ ఉంటుంది, కొన్ని రోజులు రాత్రి ఎక్కువ ఉంటుంది. అట్లా ఎగుడు దిగుడుగా ఉంటూ ఉంటుంది. కానీ మార్చి 21 వచ్చేటప్పటికల్లా పగలు రాత్రి సమానమైన పగలు సమానమైన రాత్రి రెండు సమం అవుతాయి. అందులో మనకి వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టారు సిఐ షిండే గారు, అడయారు నుంచి. ఆయన ఏమని మార్చి 21 సెప్టెంబర్ అయితే 23 అనే అన్నారు, సెప్టెంబర్ 21 అది. ఈ 2 రోజులు సూర్యుడు పగలు రాత్రి సమంగా ఉంటాయి. సూర్యుడి యొక్క కిరణాలు నేరుగా అంటే ఇది భూమి ఒక పక్కకి వరగకుండా కొంచెం నిలువుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే భూమధ్య రేఖ మీద ఈక్వేటర్ మీద నేరుగా ఈ సూర్యుడి యొక్క కిరణాలు పడుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఎక్కువ శక్తి ప్రసారం అవుతుంది ఈ 2 రోజుల్లో. ఎందుకు ఇటువంటివన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవడం అంటే వాటిని మనం వినియోగించుకుని మనం పరిణామంలో ముందుకు వెళ్ళడం కోసం. ఎక్కువ అత్యంత శక్తివంతంగా ఈ రోజు శక్తి ప్రసారం ఉంటుంది, సూర్యుడి నుంచి వచ్చే శక్తి ప్రసారం. దానికి అనుగుణంగా మనం కొన్ని కార్యక్రమాలు దాన్ని ఎక్కువ రిసీవ్ చేసుకోవడానికి. మున్సిపాలిటీ వాళ్ళు ఒక రోజంతా మేము నీళ్ళు ఇచ్చేస్తున్నాం అని అన్నారు అనుకోండి, ఎక్కువ నీళ్ళు ఇస్తున్నాం. మామూలుగా అయితే రోజుకి 1-2 గంటలని ఏదో టైం ఉంటుంది. అట్లా కాకుండా ఈ రోజు అంతా ఇచ్చేస్తున్నాము అంటే అప్పుడేం చేస్తాం, మనం మొత్తం అన్నిటికీ పట్టేసుకుంటాం. ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి పాత్రలు చిన్న గ్లాసుతో సహా అన్ని నిండుగా పట్టేసుకుంటాం. అంటే రేపు రావంట అని కానీ ఏదో దానికి ఎందుకో ఇవాళ ఎక్కువ రోజంతా ఇస్తామని చెప్పారు. అందుకని ఎక్కువ పట్టేసుకుంటాం కదా మనం. ఇట్లాగా ఈ రోజున ఇటువంటి శక్తి ప్రసారం జరుగుతుంది. దాన్ని వినియోగించుకోవడం. ఎందుకు వినియోగించుకోవడం అంటే దాన్ని ఎక్కువ తీసుకుని మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకు ఉపయోగించుకోవాలి. ఇప్పుడైనా ఇదే పద్ధతి. ఎందుకు మనం ఇంకొక దాన్ని బాగా వినియోగించుకోవాలి అంటే మనం ఇతరులకు ఉపయోగపడటం కోసం. అది దాని పక్కనే ఉంటుంది. ఇప్పుడు మార్చి 21 ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటి, జూన్ 22. అయితే ఈ మార్చి 21 ఇవాళ సమంగా ఉంది, రేపు సమంగా ఉండదు. ఇక ఈ రోజు నుంచి పగలు ఎలాగుంటుంది, పెరుగుతూ ఉంటుంది పగలు. రాత్రి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పగలు రాత్రి తగ్గిపోతుంది. ఇవి 2 సమానంగా ఉంటే ఏది ఉండదు. ఒకటి పెరిగిందంటే అర్థం ఏంటి, 2 తగ్గినట్టే కదా. కాబట్టి పగలు పెరుగుతూ ఉంది అని అంటే రాత్రి తగ్గుతూ ఉంది అని ఆటోమేటిక్. జూన్ 22కు వచ్చినప్పటికల్లా దీర్ఘమైన పగలు, అంటే అత్యంత దీర్ఘం అనమాట. ఈ సంవత్సరంలో ఇక అంత దీర్ఘం ఉండదు అనమాట, అంత దీర్ఘమైన పగలు. మళ్ళీ రాత్రి వచ్చేటప్పటికల్లా అత్యంత పొట్టిదైన రాత్రి అన్నట్టుగా ఉంటుంది అనమాట. దినము పగలు పెరుగుతూ రాత్రి తగ్గుతుంది. జూన్ 22వ తేదీ వరకు ఇట్లా కొనసాగుతుంది. ఆ దినమున జూన్ 22న ఏమవుతుందన్నమాట, చాలా సుదీర్ఘమైన పగలు, అన్నింటికన్నా చాలా తక్కువైనట్టు రాత్రి వర్తించింది. పొడుగు పగలు పొట్టి రాత్రి అన్నట్టుగా జూన్ 22. అక్కడి నుంచి మరలా పగలు తగ్గుతూ రాత్రి పెరుగుట మొదలవుతుంది. ఏదైనా కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసము, గాలి పీల్చుకున్నాం ఎంతవరకు, గుండెల నిండుగా పీల్చుకున్నాం, ఇక లోపల ఖాళీ లేదు, ఇక మళ్ళీ బయటకు వదలడం, మళ్ళీ బయటకి పూర్తిగా లోపలికి పూర్తిగా ఖాళీ అవ్వగానే మళ్ళీ లోపలికి పీల్చుకోవాలి. ఇట్లాగా అదేవిధంగా అత్యంత దీర్ఘమైన పగలు వచ్చింది, ఇక అక్కడితో ఆగిపోతుంది.
ఆగిపోయేటప్పటికల్లా మళ్ళీ ఏమవుతుంది, రాత్రి పెరుగుతూ రావడం మొదలు పెడుతుంది. పగలు తగ్గుతూ రాత్రి పెరుగుతుంది. అక్కడ నుండి మరలా అంటే జూన్ 22 నుంచి ఏం జరుగుతుంది, పగలు తగ్గుచు రాత్రి పెరుగుట మొదలు. మరలా ఒక బిందువు వద్దకు వచ్చినప్పటికీ పగలు రాత్రి సమానంగా. ఇది సెప్టెంబర్ 21వ తేదీన జరుగుతుంది. మార్చి 21న ఎట్లాగైతే రాత్రి పగలు సమానం ఉందో, సెప్టెంబర్ 21వ తేదీన కూడా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. మళ్ళీ అచ్చట నుంచి రాత్రి పెరుగుచు పగలు తగ్గుచుండదు. సుదీర్ఘమైన రాత్రి మిక్కిలి పుట్టిదైన పగలు ఏర్పడు దినము వచ్చు. ఇది డిసెంబర్ 22వ తేదీ. ఇట్లా 4 ఈ విధముగా సంవత్సరము మొత్తము మీద 4 బిందువులతో చతుర్భుజము ఏర్పడుచున్నది. సంవత్సర పురుషుడుగు నారాయణుడు చతుర్భుజుడుగా వర్తించుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎక్కువగా 4 చేతులు ఉన్నట్టుగా మనం విగ్రహాలకు చూపిస్తూ ఉంటాం సంకేతంగా. ఆ 4 చేతులు చూడంగానే ఇవి కూడా ఈ 4 బిందువులు, 2 బిందువులేమో పగలు రాత్రి సమానము, 2 బిందువులు, ఒకటేమో పగలు ఎక్కువ రాత్రి తక్కువ, ఒకటి పగలు తక్కువ రాత్రి ఎక్కువ. సంవత్సరం మొత్తం పూర్తయింది అలా. అట్లాగే వాటికి నమూనాగే మనకి రోజులో మళ్ళీ 4 బిందువులు వస్తున్నాయి. సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నము, సూర్యాస్తమయము, అర్ధరాత్రి. ఈ మిట్ట మధ్యాహ్నం ఏదైతే ఉందో అది మార్చి 21కి సరిపోతుంది. అంటే మార్చి 21నే ఎట్లా ఉంది మనకి, పగలు రాత్రి సమానం. అది మిట్ట మధ్యాహ్నం అనమాట. అలాగే అర్ధరాత్రి అంటే సెప్టెంబర్ 21 పగలు రాత్రి సమానంగా ఉంది. అలాగే సూర్యోదయము రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉండడం, ఆ సూర్యోదయం దానికి సంకేతంగా. సుదీర్ఘ రాత్రికిని దినమునందలి సూర్యోదయమునకును సంవత్సరమందలి సుదీర్ఘ రాత్రికిని ఆనుగుణ్యము కలదు. అట్లే మిట్ట మధ్యాహ్నమునకును అహోరాత్రములు సమానమైన దినమునకును ఆనుగుణ్యము కలదు. సూర్యాస్తమయమునకును సుదీర్ఘమైన పగలు గల దినమునకును ఆనుగుణ్యము కలదు. అర్ధరాత్రమునకును రాత్రింబవళ్ళు సమానమైన దినమునకును ఆనుగుణ్యము కలదు. ఎందుకు ఇది మనం తెలుసుకోవడం అంటే, మనం వేసవి కాలం ఉంది, దానికి తగ్గట్టుగా మనం కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటాం. శీతాకాలం ఉంది, దానికి తగ్గట్టుగా. వర్షాకాలం ఉంది, దానికి తగ్గట్టుగా. ఇట్లాగే రాత్రి ఎక్కువగా ఉంది, పగలు తక్కువగా ఉంది, దానికి తగ్గట్టుగా మన కార్యక్రమాలను మార్చుకుంటాం. అలాగే పగలు ఎక్కువగా ఉంది, రాత్రి తక్కువగా ఉంది. ఎక్కువ పని చేసుకోవడానికి ఆ నెలల్ని మనం చూసుకుంటాం, ఆ కాలాన్ని. అంటే ఎప్పటి నుంచి ఎప్పటికి అలాగా పగలు పెరుగుతూ ఉందో దానికి సంబంధించి మనం ఎక్కువ పనులు పెట్టుకుంటాం పగలు. ఇప్పుడు పగలు తక్కువ రాత్రి ఎక్కువ ఉన్నప్పుడు మనం పనులు పెట్టుకున్నాం అనుకోండి, రాత్రులు పనులు చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా పగలు ఎప్పుడు దీర్ఘంగా ఉన్నాయో దానికి తగ్గట్టుగా మన పనుల్ని మార్చుకోవాలి. అంటే మన చుట్టూ వాతావరణం ఎట్లాగా ఉందో, మన భూమి, సూర్యుడు, వీటికి సంబంధించిన విషయాలు ఎలాగ ఉన్నాయో దానికి అనుగుణంగా మన యొక్క కార్యక్రమాల్ని, మన ఆలోచన విధానాన్ని మనం మలుచుకుంటాం. దానితో మనం లింకప్ అవ్వడం అన్నట్టుగా అవుతుంది. అప్పుడు మనం ప్రకృతి శక్తులతో, ప్రకృతి యొక్క ధర్మాలతో మనం క్రమక్రమంగా దాంతో లింకప్ అవటానికి వీలవుతూ ఉంటుంది అన్నమాట నెమ్మదిగా. అంటే ప్రకృతికి వ్యతిరేకంగా కాకుండా ప్రకృతికి అనుగుణంగా పని చేయటం అనేది మనకి అలవాటు అవుతుంది దానివల్ల. అందుకని ఇటువంటి విషయాలు మనకి తెలుసుకుని మనం దానికి తగ్గట్టుగా మన కార్యక్రమాలను మలుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ రోజు యొక్క విశేషం. తర్వాత ఇంకోటి కూడా ఉంది దీనికి. మనకి అయినములు, తర్వాత దక్షిణాయనము, ఉత్తరాయణం అని 2 ఉన్నాయి మనకు. అలాగే విషువత్తులు అంటారు. శరద్ విషువత్తువు,
తర్వాత వాసంత విషువద్బిందువు, వాసంత విషువద్బిందువు, శరద్ విషువద్బిందువు. అట్లా 2 రకాలు అవి ఉన్నాయి. విషువత్తులు 2, అయనములు 2. వాటికి వీటికి ఉన్నటువంటి అనుసంధానం కూడా మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు మనం మార్చి 21 అంటే ముందు విశ్వద్బిందువు అలాగే అయనములు అంటే ఏంటో కొంచెం తెలుసుకుందాం. విశ్వద్బిందువు అంటే విశ్వత్తు అంటే పగలు రాత్రి సమానంగా ఉన్న దినములు. మనకి పగలు రాత్రి సమానంగా ఉన్నాయి మార్చి 21, సెప్టెంబర్ 21. మార్చి 21 ఉన్న బిందువుని ఏమంటాము? వసంత విశ్వద్బిందువు, వెర్నల్ ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఈక్వినాక్స్ అంటారు. ఈక్వినాక్స్. మార్చి 21 మనకి పగలు రాత్రి సమానం కాబట్టి దాన్ని విషువత్తు అంటారు. అది వసంత మాసం సామాన్యంగా వస్తుంటుంది వసంత ఋతువుల్లో, అందుకని దాన్ని వాసంత విషువద్బిందువు అంటారు. వెర్నల్ ఈక్వినాక్స్, ఇంగ్లీష్ లో వెర్నల్ ఈక్వినాక్స్. అలాగే 22వ తేదీన మళ్ళా ఇంకోటి ఉంది కదా, సెప్టెంబర్ 21. అది మనకి ఎప్పుడు వస్తుందంటే శరత్కాలంలో వస్తుంది. అది అందుకని శరత్ విషువద్బిందువు అంటారు దాన్ని. వెర్నల్ ఈక్వినాక్స్, శరత్ విషువద్బిందువు, ఈ 2 ఉంటాయి. అట్లాగే సోలస్టిసెస్ అంటే అయనములు 2 మనకి, దక్షిణాయనము ఉత్తరాయణము. అయనములని ఇంగ్లీష్ లో సోలస్టిస్ అంటారు. సోలస్టిస్ అంటే సోల్ అంటే సూర్యుడికి సంబంధించింది, సూర్యుడి యొక్క గమనానికి సంబంధించినది. విషువత్తు అంటే పగలు రాత్రి సమంగా ఉన్న దినము, సమంగా ఉన్న బిందువు విషువత్తులు అంటే. అయనములు అనగానే సూర్యుడి యొక్క గమనాన్ని తెలియజేస్తుంది. సూర్యుడు ఎప్పుడు ఒకే చోట మనకి సూర్యోదయం అయినట్టుగా ఉండదు. సూర్యోదయం కూడా మారుతూ ఉంటుంది. కొన్నాళ్ల పాటు మనం ఒక 5-6 నెలలు, సంవత్సరం పాటు చక్కగా మనం గమనిస్తే, కనీసం 6 నెలలు గమనిస్తే మనం సూర్యుడు ఒక చోట ఇవాళ ఉదయించినాడు, ఆ పక్కన కొంచెం మారుతుంది అనమాట. ఇది ఎటువైపుకి మారుతుంది అంటే ఎండ్రకాయలాగా పక్కగా నడుస్తున్నట్టుగా ఉంటుంది అనమాట, పక్కకే నడుస్తున్నట్టుగా. అట్లాగా ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి. మనం తూర్పుకు ఎదురుగా నిలబడి సూర్యోదయాన్ని చూస్తాం కదా. సూర్యోదయాన్ని చూసినప్పుడు ఈ రోజున మనకు ఒక పక్క సూర్యోదయం అయింది, మనకు ఎదురుగా సూర్యోదయం అయింది, బాగానే ఉంది. అట్లా కొన్ని రోజులైన తర్వాత కొంచెం జరుగుతున్నట్టుగా ఉంటుంది, ఎటువైపుకి ఉత్తరం వైపుకి జరుగుతున్నట్టుగా ఉంటుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఉత్తరాయణము అంటాం. అంటే ఎటువైపుకి అయితే ప్రయాణిస్తున్నాడో దాన్ని ఉత్తరాయణము, ఆ పేరుతో ఉత్తరాయణం అని పిలుస్తుంది. ఉత్తరాయణము అంటే ఉత్తరము కేసి వెళ్ళుట అని, ఉత్తరము కేసి ప్రయాణించుట, ఉత్తరము కేసి పయనించుట ఉత్తరాయణం. తర్వాత పూర్తిగా ఉత్తరాయణం అక్కడికి వచ్చేస్తాడు అనమాట. అంటే జూన్ 22 అవుతుంది. అది జూన్ 22 వచ్చేటప్పటికల్లా పూర్తిగా ఉత్తరంలో ఉంటాడు. ఇది ఎక్కడ బయలుదేరింది? డిసెంబర్ 22న బయలుదేరాడు. ఎక్కడి నుంచి? దక్షిణాయనం నుంచి. సరే, ఇక్కడ మళ్ళా అక్కడి నుంచి ఏంటి, మళ్ళీ దక్షిణానికి ఇక ప్రయాణిస్తాడు. ఇక అక్కడితో ఎండ అయిపోయింది. ఉత్తరానికి ఎంతవరకు వెళ్ళగలిగాడో అంతవరకు వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ దక్షిణానికి ప్రయాణిస్తున్నాడు. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మళ్ళీ దక్షిణం వైపున ఉదయిస్తున్నట్టుగా అనిపిస్తుంది, దక్షిణం వైపుకి జరుగుతున్నట్టుగా క్రమక్రమంగా ఒక రోజుకు వచ్చేటప్పటికల్లా పూర్తిగా దక్షిణానికి వచ్చేస్తాం. అది డిసెంబర్ 20. అక్కడతో దక్షిణాయనం పూర్తవుతుంది అనమాట. అంటే దక్షిణం కేసు వస్తున్నాడు కాబట్టి దక్షిణాయనం, అటు ఉత్తరం కేసు వెళ్తున్నాడు కాబట్టి ఉత్తరాయణం.
ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం అంటే, ఇవి మన అసెండింగ్ ఆర్క్, డిసెండింగ్ ఆర్క్ మన పరిణామంలో మనం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇట్లాగ తిరుగుతున్నాం గదా! వాటికి, దీనికి అనుసంధానం. దీనికి అనుసంధానంగా మనం దాన్ని పెట్టుకోవటం. ఇట్లా ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉత్తరాయణం కేసి కొన్ని విషయాలుంటాయి. అంటే సంవత్సరంలో సగం. ఒక సంవత్సరంలో సగం దక్షిణాయనం. ఉత్తరాయణం పుణ్యకాలం అంటున్నాం. ఉత్తరాయణం అంటే దేవతలకేసి సంబంధించింది. ఇది అసురులకేసి సంబంధించింది దక్షిణాయనం. అంటే మనం పనులు, మన ఆలోచనలు ఇటువంటియన్నీ కూడా ఎట్లాగా ఉత్తరాయణం కేసు ఉన్నప్పుడు మనకి చక్కగా ఆధ్యాత్మిక విషయాలుగా బాగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తేలిగ్గా. అదే దక్షిణాయనం అప్పుడు మనం భౌతిక విషయాలకి సంబంధించి ఇక్కడ మన యొక్క కర్తవ్యాలేంటి, వాటిని చక్కగా ఒక క్రమబద్ధంగా ఎలాగా మనం చేయాలి, అటు మన యొక్క కర్తవ్యాలను ఎలా నిర్వర్తించాలి, చక్కటిగా ఈ భూలోకంలో మనం ఎలాగా ఇతరులకి పనికి రావాలి అన్నట్టుగా ఈ ఈ విషయాలు మనం దక్షిణాయనంలో బాగా ఉపయోగపడుతుంది. చక్కగా మన తెలివితేటలు, వివేకము ఇవన్నీ వృద్ధి అవ్వటానికి బాగా వీలుగా ఉంటుంది. అదే పూర్తిగా భౌతిక విషయాల గురించిన ఆలోచన ఉత్తరాయణంలో పెట్టుకున్నాం అనుకోండి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ జరిగేదేమో ఆధ్యాత్మిక విషయాలకేసి అంటే దేవతలకి సంబంధించిందిగా, దైవానికి సంబంధించిందిగా అటేపు ఉంది. కానీ మనం దైవానికి వ్యతిరేకంగా అన్నట్టుగా భూలోకానికి సంబంధించి, భౌతిక విషయాలకి సంబంధించిన ఆలోచనలు చేస్తాం. దాంతో ఒకదానికొకటి పొసగక వైఫల్యాలకు అవకాశం ఉంటుంది. అదే మళ్ళీ దక్షిణాయనంలో ఆధ్యాత్మిక విషయాలకేసి బాగా ఆలోచిస్తే అది మళ్ళీ వైఫల్యానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇక్కడేమో భూలోకానికి సంబంధించిన వ్యవహారం జరుగుతూ ఉంది. గాలి అలాగ ఉంది. గాలి వాలును బట్టి మన ప్రయాణం ఉండాలి. ఆ విషయాలకి మనం ఎట్లాగా ఏ ఏ పద్ధతిలో అంటే వాతావరణం ఎలాగ ఉంటే దానికి అనుకూలంగా మనం ఎలాగా మన కార్యక్రమాలు మలుచుకుంటూ అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తాం. ఘర్షణలు లేకుండా, వైఫల్యాలు లేకుండా. అది ఈ ఈ 4 రోజులు అనేది సంవత్సరంలో. తర్వాత దక్షిణాయనము, ఉత్తరాయణము, వాసంత విషువద్బిందువు, శరత్ విషువద్బిందువు ఇవి మనల్ని కర్తవ్యాలను నిర్వహించడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకని మనం చెప్పుకున్నాం. సరే. ఇప్పుడు మనం ఒక చక్కటి దృశ్యాన్ని ఊహించుకుంటూ మనం దేవాలయంలో ఉన్నాం. దేవాలయానికి వెళ్ళాము. దేవాలయం గర్భాలయం. గర్భాలయంకి ఎదురుగా ఉన్నాం. గర్భాలయంలోకి వెళ్ళాం, ప్రవేశించాం. ఆ మూలమూర్తి దగ్గర, స్వామివారి దగ్గరగా నిలబడి ఉన్నాం. ఆయన ఎలా కనిపిస్తున్నారు మనకి? ఆ పుష్పమాలాంకృతుడై మొత్తం శిరస్సు నుంచి కింద దాకా మొత్తం పుష్పాలతో, పుష్పమాలలతో అలంకరింపబడి, తర్వాత బంగారు ఆభరణాలు, ఏ ఏ అవయవాలకి ఎటువంటి బంగారు ఆభరణాలు ధరింపజేయాలో అటువంటి ఆభరణాలతో నిండుగా ముస్తాబై ఉన్నాడు ఆయన స్వామి. బాగా పూర్తిగా ఒక సజీవ మూర్తిలాగా అందంగా అలంకరింపబడి ఎంతో సౌందర్యంతో విరాజిల్లుతూ మనకి సజీవ మూర్తిలాగా బాగా నిలబడతారు. ఆయన చూస్తూ అలాగ ఉన్నాం మనం. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. నిండుగా ముస్తాబై ఉన్నటువంటి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ పుష్పమాలను తొలగించుదాం.
ఆ బంగారు ఆభరణాలు తొలగించేశారు. ఇప్పుడు నిజరూప దర్శనం లాగా అనిపిస్తుంది మనకు. ఈ నిజరూప దర్శనం కూడా చాలా విశేషమైనది అని చెప్పి భక్తులు ఎక్కువ మంది నిజరూప దర్శనాన్ని దానికి కూడా ఎక్కువగా ఎంతో ఆనందపడతారు. నిజరూప దర్శనం చూసేటప్పుడు ఓన్లీ విగ్రహంగానే ఉంటుంది. పైన ఏమీ అలంకరణలు లేకుండా, ఏమీ ఆ వస్త్రాలు కూడా లేకుండా అన్ని తొలగించేశాం. వస్త్రాలు కూడా లేవు. నిజరూప దర్శనం. ఇప్పుడు విగ్రహం ఉంది మనకి. ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో వెలిసిన విగ్రహాలు. ఆ స్వామి తనంతటకు తనుగా అక్కడ వెలిశాడు అన్నట్టుగా మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. కొన్ని దేవాలయాల్లో. కొన్ని దేవాలయాల్లో మనమే విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని ప్రతిష్ఠింపజేస్తాం. ఈ విగ్రహం ప్రతిష్ఠింపజేసిన విగ్రహం. విగ్రహం తయారు చేయబడింది. విగ్రహం తయారు చేయబడక ముందు ఎక్కడుంది? అంతకుముందు అక్కడ దేవాలయం లేదు. దేవాలయం లేని రోజు ఉంది కదా ఒకరోజు. అంతకుముందు దేవాలయం లేదు. ఇప్పుడు దేవాలయం ఉంది. దేవాలయంలో స్వామి ఉన్నాడు. ప్రతిష్ఠింపజేశారు. కానీ నిత్య నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయి. నిత్య పూజాధికములు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మనం ఎవరిదో సంకల్పం. ఇలాగా ఇక్కడ దేవాలయం కట్టాలి. ఈ దేవాలయంలో ఈ మూర్తికి దేవాలయం కట్టాలి. ఫలానా మూర్తికి దేవాలయం కట్టాలి. ఫలానా స్వామికి దేవాలయం కట్టాలి అని ఒకళ్ళకి సంకల్పం వచ్చింది. వాళ్ళు కొంతమంది సహకారంతో ఆ శిల్పిని పిలిచి శిల్పికి చెప్తే శిల్పి తన మనసులో ఉన్న ఆకారాన్ని ద్వారా దాన్ని చెక్కాడు. ఒక క్వారీ నుంచి ఒక రాయిని తీసుకొచ్చి ఒక రాతిని, ఆ రాతిలో ఈ శిల్పాన్ని చెక్కాడు. రాతిలో ఏది తీసుకున్నా కానీ ప్రతి ఆకారం ఉంటుంది దాంట్లో. మనకు కావలసిన ఆకారం కావాలి అంటే మిగతాదాన్ని తీసేయటం. మిగతాది తీసేస్తే అది నిలబడిపోతుంది. మనం 7 రంగులు సూర్యుడి నుంచి వస్తుంటే వస్తువులన్నీ రకరకాల రంగుల్లో కనిపిస్తాయి. ఒక్కొక్కటి ఒక రంగుతోనే కనిపిస్తాం. మిగతా 6 రంగులు ఏమైనాయి మరి? మిగతా 6 రంగులు దానిలో శోషింపబడి ఒక రంగు మాత్రం బయటికి ఎలాగ వ్యక్తమవుతూ ఉందని. అట్లాగే ఈ రాతిలో మొత్తం ఏ రాయి తీసుకున్నా కానీ అన్ని రకాలకి సంబంధించిందిగా ఉంటుంది. దేనికైనా సిద్ధం అన్నట్టుగా. ఏ రూపం చెక్కాలన్నా కానీ ఎటువంటి రూపానికైనా సిద్ధంగా ఉంటుంది. కానీ మనకు అనుకూలంగా ఈయన శిల్పి చెక్కాడు. ఇదంతా చెక్కక ముందు అది లేదు. శిల్పి సంకల్పంలోనే ఉంది. శిల్పి మనస్సులో ఉంది దాని యొక్క ఆకారం. ఇంకా వెనక్కు వెళితే ఆ శిల్పికి అటువంటి సంకల్పాన్ని కలిగించిన వాళ్ళు ఇంకా వెనక్కి వెళితే మనం నెమ్మదిగా ఒక చోట అవుతాం. మనం అమ్మవారి దగ్గర అవుతాం. అమ్మవారి నుంచి ఆమె ఎవరి అంతరంగంలో ఉందో ఆ అయ్యవారి దగ్గర ఆగిపోతాం. ఆయన నుంచి ప్రారంభమైంది అది. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నటువంటి ఒక అత్యంత అద్భుతంగా సుందరంగా అలంకరించినటువంటి ఒక విగ్రహం ఎక్కడికి వెళ్ళి ఆగాం మనం? వెనక్కి వెళితే అక్కడ ఆగాం. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు ఇదేంటి? ఇది ఎఫెక్ట్. మనం ఎఫెక్ట్ నుంచి కాజుకి వెళ్ళటం. ఎఫెక్ట్ నుంచి కాజుకి వెళ్ళటం. ఇప్పుడు కాజు నుంచి ఇట్లా నెమ్మదిగా వస్తే ఇప్పుడు ఎదురుగా మనకి ఎఫెక్ట్. కాజు ఏమో సంకల్పం అయ్యవారి దగ్గర ఉంది.
ఆయన అమ్మవారి ద్వారా ఈ మొత్తాన్ని సృజించేటట్టుగా ఇలాగా చేసుకొచ్చాడు క్రమక్రమంగా దానికి కావాల్సిన ఏర్పాట్లు ఇలాగా మన ఎదురుగా అందంతో అలంకరింపబడినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ స్వామి మనకు ఎదురుగా ఉంటాడు. ఇది ఒక క్లారిటీ వచ్చింది కదా. దీన్ని తీసుకొని మనం సృష్టికి ఉదాహరణగా తీసుకుంటే, సృష్టికి అన్వయించుకుంటే సమస్త సృష్టి ఒక విగ్రహంగా సర్వాలంకార భూషితుడైన స్వామి విగ్రహంగా మనం అనుకుంటే స్వామిగా అంత లేదు. అప్పుడు ఎక్కడుంది? అయ్యవారి దగ్గర ఉంది. అట్లా అయ్యవారి నుంచి క్రమక్రమంగా ఎట్లా ఈ సృష్టి ఏర్పడింది? ఈ సమస్త సృష్టి మన కంటికి ఎదురుగా మన కట్టెదుట ఉన్నటువంటి ఈ సమస్త సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విషయాలే మనం ఇప్పుడు ఈ 79 పాఠాల్లో దివ్య జ్ఞాన ప్రబోధిని అన్న గ్రంథంలో మనం అవగాహన చేసుకుంది, మనకి అందించింది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఏది చూసినా కానీ దీని యొక్క మూలం ఎక్కడుంది? అయ్యవారి దగ్గర. ఇది ఇసుక కదా, ఇసుక రేణు చిన్నది, ఇది చిన్న చీమ, దీని అక్కడ దాకా వెళ్ళాలా మనం అంటే వెళ్ళాలి మరి. ఎందుకంటే సమస్తం కదలిక అక్కడి నుంచి ఆయన నుంచి అమ్మవారి మీద ప్రతిఫలించి బాగా మొత్తం బహిర్గతమైంది. సర్వాణి వీక్షించి సర్వుండు నగినంత. సృష్టి ప్రారంభం ఎలాగుంటుంది అంటే సర్వాణి వీక్షించి సర్వుండు నగినంత. పరమేశ్వరుడు పార్వతికేసి చూసి నవ్వాడు. ఈశాని నెరవేర్చే ఈశునాంతర్యం. ఏం మాట్లాడలేదు ఆయన, చిరునవ్వు నవ్వాడు అంతే. దాంతో ఆమెకు అర్థమైపోయింది ఈశాని నెరవేర్చే ఈశునాంతర్యం. ఇవి మొత్తం ఆయన ఏమైతే అనుకున్నాడో ఆ సమస్తాన్ని ఇలాగ బహిర్గతం వచ్చిన్నాడు. మనకు ఎదురుగా దేవాలయంలో స్వామి ఉన్నట్టే ఈ సృష్టి సమస్తం మన ఎదురుగా ఉంది. బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. సో ఆయనతో సంబంధం ఉంది కాబట్టి ఆయనతోనే నిండి ఉంది ఇదంతా అన్నది మనకి ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడం. అంటే మనం భగవంతుడికి మనకి అసలు సంబంధమే లేదు అన్న పద్ధతిలో జరుగుతుంది. సృష్టికి సంబంధం లేదు. సృష్టికర్త ఉన్నాడో లేదో కూడా తెలియదు మనకి. కానీ మనం ఈ ఫోన్ చూసి ఈ మొబైల్, మన చేతిలో ఉన్న మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడండి, తయారీదారుడు లేకుండా ఇది ఎలాగ వస్తుంది అంటాం. హఠాత్తుగా గాలి నుంచి వచ్చిందండి అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఉన్నాడు, దాన్ని తయారు చేయించేవాడు ఉన్నాడు. అంటే ఉత్పత్తిదారుడు, మ్యానుఫ్యాక్చరర్ ఖచ్చితంగా ఉన్నాడు. వాడు ఉండబట్టి ఈ ఫోను మా చేతుల్లోకి వచ్చింది అని ఖచ్చితంగా చెప్తాం. కానీ ఈ సృష్టి ఏమో తెలియదు మాకు అని అంటాం. మరి ఈ తయారు చేసేవాడు మ్యానుఫ్యాక్చరర్, సృష్టికర్త లేకుండా ఈ సృష్టి ఎలాగ వచ్చింది మరి? కాబట్టి మనం ఈ పద్ధతిలో ఈ దివ్య జ్ఞానము ఇదంతా ఎవరు చెప్పారు మనకి? ఈ విషయాలు ఇలాగ ఆయనతో ఇక్కడ దాకా కనెక్షన్ ఉంది. ఆయనే నెమ్మదిగా కిందకి దిగాడు. ఎవరు దిగారు? ఆమె ఎట్లా నెరవేర్చింది? ఈశాని నెరవేర్చి ఈశునాంతర్యంబు. ఇక్కడి నుంచి నెరవేర్చింది ఆయన నుంచే తీసుకుంది మొత్తం. ఆయనే నెమ్మదిగా అమ్మవారుగా, అమ్మవారి నుంచి త్రిమూర్తులుగా, త్రిమూర్తుల నుంచి పంచభూతాలుగా, ఇట్లాగా కావాల్సిన విషయాలుగా సృష్టి స్థూలానికి రావడానికి వీలుగా ఏదైతే ఉందో అలాగా కిందకి దిగటానికి ఏర్పాట్లే ఉన్నాయి. అలాగా కిందకు వచ్చాడు ఆయన. రావడానికి మరి పదార్థము ఆయనే, సంకల్పము ఆయనే, తెలివితేటలు ఆయనే. ఇవన్నీ చేయడానికి ముందు దేవతలను ఏర్పాటు చేసుకోవటము ఆయనే. మరి దేవతలు అనేటప్పుడు కల్లా ఇంకొక ఫోర్స్ కావాలి. అంటే రాక్షసుల్ని ఆయన ఏర్పాటు చేశారు.
ఇట్లాగా సమస్త సృష్టి ఆవిర్భవించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏమేమైతే ఉన్నాయో మొత్తం ఆయనే ఒక్కడే ఇన్నిగా అయ్యాడు. ఒకటి అనేకమైనది. ఆ విషయాలు మనకి ఈ దివ్య జ్ఞానం ప్రబోధిని ద్వారా దివ్య జ్ఞానము మనకి బోధించింది. ఒకటి మొట్టమొదటగా మనకేంటనమాట, ఏది చూసినా కానీ దాంట్లో ఎవరు కనపడాలి మనకి? లైఫ్, వన్ లైఫ్, వన్ లైఫ్. కానీ జీవం లేకుండా ఏది లేదు. రూపము, మనకన్ని రూపాలే కనిపిస్తున్నాయి. రూపాలన్నీ నడవటానికి చైతన్యం, ఏ చైతన్యం. అనేక రూపాలు. ఎందుకనంటే స్థితి భేదం చేత అనేక రూపాలు వచ్చినాయి. కానీ స్థితి భేదము చైతన్యానికి ఇబ్బంది పెట్టల. చైతన్యం అనేకం అవ్వలేదు. రూపాలు మాత్రం అనేకమయ్యి అనేకానికి అన్నిటికీ చైతన్యం ఒకటే అయింది. గృహోపకరణాలు వందలు వేలు ఉన్నాయి. మొత్తం విద్యుత్ శక్తితో పనిచేసే ఉపకరణాలు వందలు వేలు ఉన్నాయి. కానీ వాటన్నిటికీ చైతన్యంగా ఉన్నది ఒకటే ఒక విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ శక్తి కూడా తయారయ్యే చోట నుంచి ఇక్కడ వరకు ఉంటేనే, లేకపోతే మధ్యలో నుంచి మనం సృష్టిస్తాము. ఎక్కడి నుంచి సృష్టించినా అది మొదలు, అక్కడి నుంచి ఇక్కడ వాడుకునే దాకా ఎక్కడ కనెక్షన్ కట్ కాదు. అంటే ప్రారంభం నుంచి, ఆది నుంచి ఈ అంతం, ఈ చిట్ట చివరి దాకా కనెక్షన్ ఉంటేనే ఎక్కడ బ్రేక్ కాకుండా అది పనిచేయటం మొదలు పెడుతుంది. అంటే మనందరం ఎక్కడ చూసినా సరే ఏ చైతన్యం. ఇట్లా మనం కొంచెం కొంచెం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల అప్పుడు వాళ్ళ మాటలు కూడా మనకి ఒక వెలుగు నుంచే వస్తున్నాయి అన్నది మనకు అలవాటు అవ్వటం మొదలు. అప్పుడు వాడు మనల్ని తిట్టినా, మనల్ని పొగిడినా అన్ని కూడా ఆ లైట్ నుంచే వస్తున్నాయి లేదా. మనం మాట్లాడడానికి ఎలాగైతే లైట్ ఆధారమే, వాడు మాట్లాడడానికి కూడా అదే లైట్ ఆధారమైంది, అదే వెలుగు ఆధారమైంది. కాబట్టి దేవాలయం గర్భాలయంలో స్వామిని, అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాం వెనక్కి. అట్లాగే సృష్టి, ఈ సృష్టి నుంచి వెనక్కి. ఇది మనకి ఇదంతా ఎలాగ తెలిసింది? దివ్య జ్ఞానం. అంటే దివ్య జ్ఞానం అనగానేమి ఒక్కటి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో దానిని తెలుపునదే దివ్య జ్ఞానము. ఒక మాట అన్నమాట, అంత ఒకటే మాట, ఒకటే వాక్యం. ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో దానిని తెలుపునదే దివ్య జ్ఞానము. ఇక్కడ మొట్టమొదటిగా గ్రీక్ భాషలో మనకి ఇక్కడ ఉన్నది సంస్కృతంలో వేదం అనే పేరుతో ఉంది ఇక్కడ. కాకపోతే అక్కడ ఏంటంటే గ్రీకు భాషలో థియోసఫీ అనే పేరుతో వచ్చింది. అక్కడ థియోస్ అంటే గాడ్, సోఫీ అంటే వైన్స్, విజడం. థియోసఫీ అని అంటే అర్థం ఏంటనమాట? వైన్స్ ఇన్ థింగ్స్ ఆఫ్ గాడ్, విజడం ఇన్ థింగ్స్ ఆఫ్ గాడ్. ఈ సమస్త సృష్టి దైవం పర్యవేక్షణలో జరుగుతున్నది అనే గ్రహం. మొత్తం జరుగుతున్న పనులన్నీ దైవానికి సంబంధించినవి. అది అర్థమైంది మనకి. మనకి సంబంధించిన పని ఏది లేదు ఇక్కడ. మొత్తం పనులన్నీ ఎవరికి సంబంధించినవి? దైవానికి సంబంధించి. అందుకే మొత్తం పనులన్నీ ఏమైనాయి? దైవ కార్యము అయినాయి. అదే విషయాన్ని థియోసఫీ చెప్తున్నారు. థియోసఫీ
వైజ్ ఇన్ థింగ్స్ ఆఫ్ గాడ్. ఈ సమస్త సృష్టి దైవము పర్యవేక్షణలో జరుగుతున్నది అని గ్రహించుట. ఇంకా ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఇంతవరకు పవిత్ర గ్రంథములలో రహస్యముగా, నిగూఢముగా, పొడుపు కథల రూపంలో ఉన్న అవ్యక్త, వ్యక్త సృష్టి యొక్క అమరిక, కూర్పును బాహాటముగా బహిరంగపరచింది. దివ్య జ్ఞానం ఏం చేసిందనమాట, పొడుపు కథలుగా, నిగూఢంగా, ఎంతో తెగితే కానీ లోపల ఎక్కడో దొరకదు మనకి. ఇంకా ఆ మాటను పట్టుకొని అసలు ఈ మాట ఎలాగ వచ్చింది, ఏంటి ఈ మాట, దేని చెప్పడం కోసం ఈ మాటను ఇక్కడ పెట్టారు, బాగా మాటలే, ఆ మాట మీద కూర్చుని ఉంటాయి. దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడుకో అందేదన్నమాట. దాని యొక్క అసలు రహస్య ప్రకాశం అప్పుడు జరిగాయి. అటువంటి ఆ విషయాలన్నిటినీ ఏం చేశారు, పొడుపు కథల రూపంలో అత్యంత రహస్యముగా, నిగూఢముగా పవిత్ర గ్రంథాల్లో ఉన్నాయి. వాటిని ఏం చేశారనమాట, ఇప్పుడు అవ్యక్త, వ్యక్త సృష్టి యొక్క అమరిక, కూర్పును బాహాటముగా బహిరంగపడతారు. దివ్య జ్ఞానము అనేది, దివ్య జ్ఞానము అనగానే మొత్తం బహిరంగపరచబడింది, తెర తొలగింపబడినది, ఐసిస్ సన్ వైడ్. దాంతో సీక్రెట్ డాక్టర్ మన కంటికి ఎదురుగా ఉన్నది. సమస్తానికి ఆధారమైన ఈ సమస్తంలో మొత్తంలో వ్యాపించి ఉన్నవాడు, నడుపుతున్నవాడు, అంతా ఆ సీక్రెట్ డాక్టర్ మన కట్టెదుట ఉన్నదని. అంటే కాకపోతే ఏంటంటే, మనం ఈ స్వామి లాగా మనకేంటి అనేక రకాల ఆభరణాలు, అనేక రకాల అలంకారాలతో వస్త్రాలు కట్టి రకరకాలుగా చేయటంతో ఇదేదో సపరేట్ గా ఉంది అన్నట్టుగా అయిపోయింది. అట్లా కాకుండా ఈ మొత్తం ఏది తీసుకున్నా కానీ అట్లాగే ఉంది కనెక్షన్. స్టార్టింగ్ ఆ తయారయ్యే చోట నుంచి, అంటే ఆ సృష్టికర్త నుంచి ఇక్కడ వరకు అన్నట్టుగా ఆ విషయాలన్నీ ఓకే అండి. ఈ చిట్ట చివరిగా ఒక విషయం చెప్పి ఇంకా ముగించుకుంటాం. ఎలా చెప్పినా, ఎంత చెప్పినా ఇంకా ఇదో సృష్టి అనంతం, ఎన్నో విషయాలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి చతుర్భుజాలతో కనిపిస్తున్నాడు. అంటే శంఖము, చక్రము, అభయహస్తము, వరదహస్తము, ఈ నాలుగు చేతుల ద్వారా ఏంటున్నాయి, శంఖము, చక్రము. అంటే శంఖము అంటే దేశము, అంటే సౌండ్ కాబట్టి చోటు, ఈ చోటునికి సంకేతంగా శంఖం పట్టుకున్నారు ఆయన. తర్వాత కాలానికి అంటే కదలిక ద్వారా ఏమైందంటే చక్రం. అంటే దేశము, కాలము, ఈ రెండిటి వల్లనే ఈ సృష్టి మొత్తము ఆవిర్భవిస్తూ ఉన్నదన్నమాట. మొత్తానికి దేశము, కాలము ప్రధానంగా ఉండవలసిన విషయం అన్నమాట. ఆ దేశము, కాలము ఇప్పుడు ఏమైంది, మనకి నెమ్మదిగా విగ్రహం మాయమైపోయింది. అంటే శంఖము, చక్రము ఒకటైపోయింది, అదృశ్యం అయిపోయింది. అంటే దేశము లేదు, కాలము లేదు మనం. ఇంకా అభయహస్తం లేదు, వరదహస్తము లేదు, చతుర్భుజాలు. మనం మొట్టమొదటిలో చెప్పుకున్నటువంటి 4 బిందువులు ఉన్నాయి. పగలు రాత్రి సమానంగా ఉన్న బిందువులు 2, పగలు ఎక్కువ 1 బిందువు, రాత్రి ఎక్కువ 1 బిందువు. ఇవి కూడా పోయినాయి, మొత్తం పోయినాయి, ఏం లేదు, నిరామయం, నిశ్చల స్థితి. అలా స్వామి దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చాం, మళ్ళీ కిందకు వచ్చాం. అంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్క్. స్వామి దగ్గర నుంచి కిందకి దిగి రావటాన్ని డిసెండింగ్, మరలా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళడాన్ని అసెండింగ్. అలాగే ఎలాగ చెప్పుకుంటామో దానికి సంకేతం. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ కిందకు వచ్చేసాం. ఇప్పుడు ఆ బ్రహ్మాండమైనటువంటి అలంకారాలతో ఉన్నటువంటి స్వామి దగ్గరకు వచ్చాం.
ఆయన ఎట్లా ఉన్నారు? చతుర్భుజాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. శంఖము, చక్రము, అభయహస్తము, వరద హస్తాలతో. ఇప్పుడు మనం ఈ విధంగా దేశము, కాలాన్ని మన చేతుల్లో ఉంచుకుని, దేశము, కాలము మన చేతుల్లో కాదు. దేశము, కాలము చేతిలో మనం కాదు. వాటి యొక్క దీంట్లో మనం కాకుండా, స్వామి ఎట్లాగైతే దేశము, కాలము ఆయన నడపటం లేదు. ఆయన దేశాన్ని, కాలాన్ని నడుపుతున్నాడు. అందుకని అవి పట్టుకున్నాడు ఆయన. అవి పట్టుకున్నాడంటే అర్థం ఏంటి? వాటిని నడుపుతున్నాడు ఈయన అనేదే కదా. ఎవరు పట్టుకుంటారో వాడు కదా నడిపేది. అట్లాగే మనం ఆ శంఖము, చక్రము మన 2 చేతులు. మనకు కూడా 4 చేతులు. అంటే ఆ స్వామితో తాదాత్మ్యం చెందటం. మన యొక్క 2 చేతులు శంఖము, చక్రం అంటే కాలము, దేశము, కాలము మనం నడుపుతున్నాం. ఆ స్వామి నడుపుతుంటే దాంతో పాటు మనం కూడా వెళ్తున్నాం అన్నట్టుగా స్వామితో పాటు. అంతేగాని దేశము, కాలము యొక్క బంధనాల్లో మనం లేము, విడిపడ్డాం. తర్వాత వరద హస్తము, అభయహస్తము. మన చుట్టూ ఉన్న వాళ్ళకి అభయహస్తము. మన 2 చేతుల్లో ఒక చెయ్యి అభయహస్తము. ఏం పర్లేదు, నేనున్నాను నీకు. మనం ధైర్యాన్ని ఇవ్వటం. మనం ఉంటేనే చాలు ధైర్యం అతనికి అన్నట్టుగా అభయహస్తం. తర్వాత వరద హస్తము, ఇచ్చేవాళ్ళంగా మనకు ఉన్నంతలో ఏం చేయగలం అతనికి, మాట సాయము ఏదో ఒకటి ఎలాగా. అట్లా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ విధంగా అభయహస్తము, వరద హస్తముతో అలాగా వెంకటేశ్వర స్వామి లాగా మనం అలాగా నిలబడటం అనమాట. ఈ దివ్య జ్ఞాన ప్రబోధిని మనకి ఈ విధమైనటువంటి అవగాహన కలిగించింది. మనం ఈ అవగాహనతో మన జీవితాన్ని కొనసాగిద్దాం. ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు నాకు కలిగిన అభిప్రాయం ఇదనమాట. అది మీకు మీ మీ వీలును బట్టి మీరు ఒక్కొక్కళ్ళు మీ అనుభూతిని 2-3 మాటల్లో చెప్పేస్తే మనం చక్కగా వింటాం. అది మేము కూడా వింటాం. శ్రీనివాసమూర్తి గారు మీరు చెప్తారా ముందు? నమస్తే అండి. నమస్తే సార్. హలో సార్, వినిపిస్తుంది సార్? హలో హలో శాస్త్రి గారు. సార్, నా మాట వినిపిస్తుందా సార్? హలో, శ్రోతలు తమ అభిప్రాయాలని కోరుతున్నాం. హలో, సార్ నమస్తే సార్. చెప్పండి. హలో, రాఘవరావు గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ ముఖ్యంగా ఈ సృష్టి గడియారం అని మీరు తయారు చేశారు, చాలా బాగుంది సార్. అది సృష్టి గడియారం అని చైన్ అండ్ రౌండ్స్ దానికి మీరు తెలుగులో తయారు చేసిన చాలా బాగుంది ఆ టేబుల్. అది మీరు చక్కగా దాంట్లో దిగడం, ఎక్కడం అట్లా అంతా కూడా చాలా ఈజీగా. నేను ఇంగ్లీష్ చాలా టేబుల్స్ చూసాను, కానీ దానికంటే ఈ తెలుగు ఈ చార్ట్ మీరు తయారు చేసి, సృష్టి గడియారం అనే చార్ట్ తయారు చేసి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగుంది. హలో, చెప్పండి, వింటున్నాను. అదే చాలా అది అది అవి మీరు ఓన్ గా మీరు తయారు చేసి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగుందండి అది. వెరీ గుడ్. ఈ శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతా అన్నారు సార్, మీకు ఇవ్వలేదు ఇందాక. శ్రీనివాస్ గారు మాట్లాడండి.
శ్రీనివాస్ గారు